నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న 20 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు గ్రామస్తులు. గొల్లపల్లి, నారాయణరావుపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో సుమారు 150 ట్రాక్టర్లు నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నాయి. గొల్లపల్లి వాగులో పెద్ద ఎత్తున ఇసుకను తీయడంతో ఆ ప్రాంతమంతా నేలతో కనబడుతుంది. పెద్ద ఎత్తున ఇసుక తీయడంతో అక్కడి రైతుల బోరు బావుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వాగులోని 20 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు రైతులు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందించడంతో ఇసుక మాఫియా ట్రాక్టర్లలోని ఇసుకను అన్లోడ్ చేసి పరారయ్యాయి. ట్రాక్టర్ల నెంబర్ల ఆధారంగా వాటిపై కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. వాగు విచ్చలవిడిగా ట్రాక్టర్లు గొల్లపల్లి, సాంబయ్యపల్లె, మగ్దుంపూర్, కరీంనగర్ నుంచి కూడా వందలాది ట్రాక్టర్లు వచ్చి మా బోర్ బావులను పైపులు కానీ బోర్ బావులను ఎండిపోయే విధంగా అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యంగా ఈ ట్రాక్టర్లు లోపలికి వచ్చి ఈ ఇసుక తీసుకుపోవడం జరుగుతుంది. దీని విషయంలో గ్రామస్తులందరం ఏకమై ఇక్కడికి వచ్చి దీన్ని నిలుపుదల చేయటకు ఇక ముందు కూడా మండల స్థాయి కానీ అధికారులు దీన్ని చర్య తీసుకొని మా గ్రామానికి నీటి ఎద్దడి లేకుండా, తాగునీటి ఎద్దడి లేకుండా, మరి బోర్బావులు ఎండిపోకుండా చూడగలరని, రైతులకు కూడా పంట పొలాలు ఎండిపోయే సూచన ఉంది కాబట్టి వచ్చేది సమ్మర్ కాబట్టి దీన్ని అరికట్టగలనని మేము గ్రామస్థ తరఫున కోరుచున్నాం. వందలాది ట్రాక్టర్లు ఇసుక తీసుకుపోవట్ల అక్రమంగా ఇసుక రవాణా చేసడం వల్ల బోర్ బావులు ఎండిపోయి రైతులందరూ విదేశాలకు, మన బయటి రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మా మనవి ఆలకించి మీరందరూ
మీరందరూ మన మండల స్థాయి అధికారులు కానీ పెద్దపల్లి డివిజన్ స్థాయి అధికారులు కానీ కలెక్టర్ వాళ్ళ ద్వారా కానీ మొత్తం వచ్చి బంద్ చేయించి మా రైతులను ఆ పొలాలు ఎండిపోకుండా కాపాడాలని మేము కోరుతున్నాం. మొత్తానికి మాఫియాగా ఉసుక ట్రాక్టర్లు బాగా తీసుకుపోతారు. మరి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్ స్టడీ నాశనం చేస్తారు. చదువుకునే స్టూడెంట్ కూడా వచ్చి ఇక్కడ ఉసుక పోస్తుంటే వారి లైఫ్ కూడా నాశనం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పెద్ద అధికారులు జిల్లా లెవెల్ మండల లెవెల్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి మనవి చేసేది ఏమనగా కలెక్టర్ కూడా మేము కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా మాకు అరికట్టలేరు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చర్య తీసుకోవాలని పెద్దపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఫిబ్రవరి 1 నుండి చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు టీడీపీ నేతలు. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ పాలన, ధరల నియంత్రణ చేయని రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మహిళల బాగులు చూడని రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రైతుల యొక్క బాగోగులు పట్టించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలనే ఒక ఉద్దేశంతో రైతుల యొక్క శ్రేయస్సు కొరకు అపర భగీరథ అవతారంతో నియోజకవర్గంలోని ఉన్నటువంటి 102 గ్రామాలలో 60 నుంచి 70 గ్రామాలకు పాదయాత్ర ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు పాదయాత్ర నిర్వహించడానికి వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమం ఆషామాషి కార్యక్రమం కాదు. 179 వరకు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బస్ డిపోను కూడా వెంటనే మంజూరు చేసే విధంగా ఆ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ పాదయాత్ర ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.